ఉమ్మడి నల్గొండ జిల్లా 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండ, భువనగిరి స్థానాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అత్యధికంగా దేవరకొండలో 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నల్గొండ, భువనగిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి రంగం సిద్ధమైంది. నల్గొండ కౌంటింగ్ని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగుల్లో జరుగుతుండగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు 7 గంటలకి కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలను బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తుది ఫలితం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 1 గంట తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తుది ఫలితం 3 నుంచి 4 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్లుగా అందుకు ఆ విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు. ఆ హాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య, పోలైన ఓటర్లను ఆధారంగా చేసుకొని టేబుల్స్ ఏర్పాటు చేశారు. రౌండ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. 14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు పరిధిలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధంగా టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు దానికి సంబంధించి రౌండ్లు కూడా విడివిడిగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యం కావడానికి దేవరకొండలో 24 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 7 గంటల లోపే అందరూ 6 గంటల లోపే అందరూ రావాలి. 7 గంటలకి కౌంటింగ్ 7 గంటలకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ సమయానికి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు సమక్షంలోనే కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ ఏజెంట్లు అంతా కూడా నిర్దేశించిన సమయానికి రావాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక పోలీస్ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. స్ట్రాంగ్ రూమ్కి కేంద్ర పారామిలిటరీ బలగాలు భద్రత వహిస్తుండగా మిగతా ఏరియాలన్నింటినీ కూడా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇటు నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించింది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గంట తర్వాత మొదటి రౌండ్ ఫలితం వచ్చే విధంగాను, తుది ఫలితం సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య తుది ఫలితం వచ్చే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, వచ్చే ఏజెంట్లు సహకరించాలని కూడా రిటర్నింగ్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.